కొంతమంది ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇది వ్యక్తిత్వ లక్షణం కాదు, భయం యొక్క రహస్య రూపంగా భావించవచ్చు. ఇలా ఆలోచించడం వలన సమస్యల నుంచి బయటపడటానికి పరిష్కారాలు దొరకకపోగా కీలక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది, కష్టమైపోతుంది. ఇలా అతిగా ఆలోచించడం వలన శరీరంలో కార్టిజాల్ వంటి ఒత్తిడి హార్మోను విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది కాలక్రమేణా శారీరక అనారోగ్యానికి కూడా దారితీసేటువంటి అవకాశం ఉంది. ఇలా అతిగా ఆలోచించడం వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అశాంతి, ఆందోళన, అసంతృప్తి, మానసిక అలసట, విసుగు, భయం, కంగారు, కోపం, నిరాశ, నిస్పృహ ఆవహించేటువంటి అవకాశం ఉంది. 25 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళలో సుమారు 73% మంది, అలాగే 45 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళలో సుమారు 52 మంది ఈ సమస్యతో బాధపడుతున్నారని చెప్పి తెలుస్తోంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వకూడదు. అలాగే భవిష్యత్తు గురించి కూడా అర్థం పర్థం లేని విధంగా ఆలోచించకూడదు. ధ్యానం, యోగా ప్రాక్టీస్ చేయటం మంచిది. అలాగే బంధుమిత్రులతో సరదాగా గడుపుతూ ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. సరిపడా నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకి కృంగిపోకూడదు. ఎవరైనా ఇలా అతిగా ఆలోచిస్తూ మనస్సు పాడు చేసుకుంటూ ఉంటే వారు మానసిక వైద్యుల వద్దకు వెళ్ళినట్లయితే వారు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే చికిత్సను అందిస్తారు. వారు కౌన్సిలింగ్ ద్వారా అనవసరమైన, నిరుపయోగమైన ఈ నెగిటివ్ థింకింగ్స్ నుంచి బయటపడటానికి సహాయపడే విధంగా చేస్తారు.